రాజన్న సిరిసిల్ల అలాగే సిద్దిపేట వరంగల్ లాంటి జిల్లాల్లో కూడా అంటే కాంగ్రెస్ పట్టు సాధిస్తుంది. దీనికి అంటే ఇది దేనికి సంకేతం అనుకుంటున్నారు మీరు? ఇది కాంగ్రెస్ పట్టెంత మాత్రం కాదండి. సిద్దిపేటలో అయితే మేమే ఉన్నాము. మెజారిటీ స్థానాలు మరి ఏ రకంగా 44 మొత్తం నిన్న జరిగినటువంటి ఫలితాలలో 44% కాంగ్రెస్ దక్కించుకుందండి. 50% కూడా రాలేదు. ఒకటి ఇందాక శివకుమార్ గారు చెప్తూ మరి ఏది ఓయూకి సంబంధించి ఓయూలో మరి ఇదివరకు కేసీఆర్ గారు వెళ్ళిండ్రు. ఒకటి రెండోసారి నేను వచ్చేటప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, రెండోసారి నేను వచ్చేటప్పుడు ఒక్క పోలీసు కూడా ఉండొద్దు, నేను ఒక్కడిని వస్తా అని చెప్పిండు. నిన్న మంది మార్బలంతో వెళ్ళిన పోలీసు రక్షణ వ్యవస్థ అంతటితో వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు, వెళ్ళిన విద్యార్థుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వచ్చింది. అక్కడ కాశీం గారి గురించి చెప్తారు. కాశీం గారు ఎవరిని భజన చేసిండ్రో చూసిండ్రండి. సాక్షాత్తు చదువుల తల్లి సరస్వతిని విద్యను పట్టుకొని ప్రేయసి అనడం అయితే ఎవరు తెలంగాణ విద్యావంతులు కానీ మేధావులు కానీ సభ్య సమాజం ఆయన ఒకటే అన్నాడు, వాళ్ళ వైఫ్ పేరు చెప్పి ఒకప్పుడు ఆమెను ప్రేమించిండు, ఇప్పుడు చదువుల తల్లిని ప్రేమిస్తుండు అనే రకంగా కాశీనాథ్ స్టైల్. అంటే గతంలో గత ప్రభుత్వంలో తాగుబోతు ముఖ్యమంత్రి ఉండే, ఇప్పుడు ఇప్పుడు ఒక విద్యను ప్రేమించే ముఖ్యమంత్రి ఆయన చెప్పే అర్థము మళ్ళీ అదే మీరు నేను ఇంతకు ముందు మీకు మాట్లాడేది తప్పు. లాగానే మాట్లాడుతున్నారు. మీరు ఆగాలండి. నేను మాట్లాడేటప్పుడు మీరు ఎట్లా మాట్లాడతారు? అంటే కూడా మాకు ఒక అభిమానం. మీరు మాట్లాడేది తప్పుగా మాట్లాడుతున్నారు. విన్నాక దానికి తగ్గట్టుగా మీరు చెప్పండి. ప్రొఫెసర్ కాసిం గారు మాట్లాడింది ఒక విద్యని ప్రోత్సహిస్తుండు, లేకపోతే విద్యను ప్రేమిస్తుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది మీరు ఉన్నంత కాలం ఇదే కొనసాగించండి, రేపు విద్య మొత్తాన్ని తెలంగాణలో పెంపొందిస్తుంది అనే రకంగా ఆయన కాసిం గారు మాట్లాడినది. కానీ ఈ రోజు కాసిం గారిని కూడా ఆయన భజన చేస్తుండు, లేకపోతే అది చేస్తుండు, చాలా తప్పింది ఇట్లా మాట్లాడడం. ఎందుకంటే ఒక మొత్తానికి ప్రిన్సిపల్ గా ఉన్న కాసిం గారు విద్య గురించి కానీ ఏది ఉన్నా ఆయన ముక్కుసుటిగా మాట్లాడతారు. సుమిత్ర గారి దగ్గరికి వెళ్దాం. ఒక్క నిమిషం ఆగండి. సుమిత్ర గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడొచ్చు. కంక్లూడ్ చేయండి. 69 ఉద్యమంలో 369 మందిని కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన తెలంగాణను డిసెంబర్ 9న ప్రకటన కేసీఆర్ గారి 11 రోజుల దీక్షకు దిగి వచ్చి ఇచ్చిన తెలంగాణను యూటర్న్ తీసుకొని వెనక్కి తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా రాష్ట్ర సాధకుడు కదా ఆయన మలిదశ ఉద్యమానికి కారణం ఎవరు? శివకుమార్ గారు మధ్యలో మాట్లాడొద్దండి ప్లీజ్. తనని కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి. సుమిత్ర గారిని కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఏదైనా చెప్పండి ప్లీజ్. సుమిత్ర గారు చెప్పండి. ఉద్యమ దళపతి, మలిదశ ఉద్యమ దళపతి, ఆయనతోనే తెలంగాణ ఉద్యమం, ఆయనతోనే తెలంగాణ రాష్ట్ర సాధన అని తెలంగాణ ప్రజానికానికి తెలుసు. ఎస్, బీఆర్ఎస్ హయాంలో ఫామ్ హౌస్ కల్చర్ పెరిగింది అనడం, కరోనా సమయంలో ఫామ్ హౌస్ కల్చర్ పెరగలేదా? ఈ కాంగ్రెస్ మంత్రులకు గాని ఎమ్మెల్యేలకు గాని ఫామ్ హౌస్ లేవా? ఫామ్ హౌస్ అంటే ఏంటి? వ్యవసాయ క్షేత్రం ఉండడం తప్ప, అగ్రికల్చర్ పెంచింది మేము, గన్ కల్చర్ పెంచింది మీరు. నడి రోడ్డు మీద కాల్చి చంపే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. శాంతి భద్రత లేకపోతే